చంద్రబాబు నాయుడు గారి సర్కారు 13 నెలల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు వివిధ రకాల సర్వేలు ఇప్పటికిప్పుడు ప్రజల మూడేంటి, ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారు అని వివిధ రకాల సర్వేలు వెలువడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ ఒక రకంగా ప్రభుత్వానికి పూర్తిగా సొంత సర్వేలుగా భావింపబడే వాళ్ళ ఫలితాలని చెప్పి విడుదల చేసుకుంటూ వచ్చారు. అండ్ లేటెస్ట్గా హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ పేరు మీద ఒక సర్వే విడుదలైంది. హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ మీద అంటే ఈవెన్ ఆ సర్వే ఎవరెవరు చేశారు, అందులో ఎవరెవరు ఉన్నారనేది కూడా జి శ్రీధర్ అట, ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్, హెడెడ్ బై రెనౌన్డ్ సెఫాలజిస్ట్ ఆఫ్ 6 years ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ అని. అందులో ఐఐటిఎన్స్ అట, శ్రీరామ్ ఎంటెక్ ఐఐటి బాంబే అట, శ్రీ భూపేందర్ సింగ్ ఐఐటి ఢిల్లీ అట, ఎంటెక్ ఐఐటి కాన్పూర్ అట. ఇంజనీరింగ్ ఏమో ఐఐటి ఢిల్లీ, ఎంటెక్ ఏమో ఐఐటి కాన్పూర్ అని అందరి పేర్లు. జి గంగాధర్ సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని ఒక సర్వే సర్క్యులేట్ అవుతూ ఉంది, వీళ్ళు చేసిన సర్వే. దీని ప్రకారం దాదాపు అన్ని వివరాలు ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా 172 నియోజకవర్గాల్లో ఒక్కొక్క సీటులో 425 మంది చొప్పున అభిప్రాయాన్ని సేకరించారట. 172 నియోజకవర్గాల్లో రాష్ట్రాల్లో ఒక్కో సీటులో 425 మంది అభిప్రాయం. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకొని పూర్తి వ్యతిరేకత లేదా అసంతృప్తి, ఈ 2 కోణాల్లోనే సర్వే జరిగిందట. ఈ సర్వేలో పాల్గొంటున్న వాళ్ళు వీళ్ళు ఏం చూశారు, పూర్తి వ్యతిరేకత లేదా అసంతృప్తి. ఈ కోణాలలో ప్రభుత్వ పనితీరు మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద, వీటి మీద సర్వే చేసుకుంటూ వెళ్తే ఈ 2 గుర్తుపెట్టుకోండి. పూర్తి వ్యతిరేకత ఎంతమంది మీద ఉంది, అసంతృప్తి ఎంతమంది మీద ఉంది. మరి రెండింటికి వీళ్ళు ఎంత పెద్ద తేడాను ఫైండ్ అవుట్ చేశారో, వ్యతిరేకత అసంతృప్తి అంటే ఈ వద్దురా బాబు ఈ ప్రభుత్వం అనుకునే విధంగా వ్యతిరేకత, అరే మంచి చేస్తారనుకుంటే ఏంది ఇట్లా చేస్తున్నారు అనేది అసంతృప్త. ఈ కోణంలో చూడాలేమో. సో ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి జిల్లాల వారీగా 10 సీట్లు ఉన్నాయి కదా, అందులో టీడీపీ 2 సీట్లలో, జనసేన బీజేపీ ఒక్కో సీటులో అంటే 4 చోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారట. మరో 3 చోట్ల టీడీపీ అసంతృప్తి అంటే ఒక రకంగా ఈ 10లో 7 సీట్లలో అసంతృప్తి, వ్యతిరేకత వీళ్ళ మీద. విజయనగరంలో టీడీపీ గెలిచిన 8 సీట్లలోమో 4 సీట్లలో ప్రజా వ్యతిరేకత, 1 సీటులో అసంతృప్తి అట. జనసేన గెలిచిన 1 సీటులో కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉందట. అంటే వీళ్ళకున్నటువంటి 8లోనే 6-7 చోట్ల అసంతృప్తి, వ్యతిరేకత. విశాఖలో టీడీపీ గెలిచిన సీట్లలో 1 సీటులో వ్యతిరేకత ఉందట, మరో 2 సీట్లలో అసంతృప్తి ఉందట. జనసేన 4 సీట్లలో గెలిస్తే 2 చోట్ల వ్యతిరేకత, మరో సీట్లో అసంతృప్తి ఉందట. అంటే 7 కూడా 6-7 వ్యతిరేకత, అసంతృప్తి. తూర్పుగోదావరిలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో ఏమో 4 సీట్లలో వ్యతిరేకత అట, 2 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటున్నారట. జనసేన గెలిచిన 5 సీట్లలో 4 సీట్లలో వ్యతిరేకత అట. బీజేపీ గెలిచిన 1 సీటులో అసంతృప్తి ఎదుర్కొంటున్నారట. పశ్చిమ గోదావరిలో టీడీపీ గెలిచిన 9 సీట్లలో 3 వ్యతిరేకత, జనసేన గెలిచిన 6 సీట్లలో 3 వ్యతిరేకత, మరో 2 చోట్ల అసంతృప్తి ఎదుర్కొంటున్నారట. కృష్ణాలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 7 వ్యతిరేకత, మరో 2 చోట్ల అసంతృప్తి. గుంటూరులో టీడీపీ గెలిచిన 16 సీట్లలో 6 వ్యతిరేకత, మరో 2 వ్యతిరేకత కనిపిస్తూ ఉందట. 6 వ్యతిరేకత, 2 చోట్ల అసంతృప్తి. జనసేన గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత కనిపిస్తుందట. ప్రకాశంలో టీడీపీ గెలిచిన 10 సీట్లలో 4 వ్యతిరేకత, 2 అసంతృప్తి ఉందట. నెల్లూరులో టీడీపీ గెలిచిన 10 సీట్లలో 4 వ్యతిరేకత, మరో 2 చోట్ల అసంతృప్తి అట. కడపలో టీడీపీ గెలిచిన 5 సీట్లలో 3 వ్యతిరేకత, మరో చోట అసంతృప్తి అట. జనసేన బీజేపీ గెలిచిన తలో సీటులో కూడా తీవ్ర వ్యతిరేకత అట. కర్నూలులో టీడీపీ గెలిచిన 11 సీట్లలో 5 చోట్ల వ్యతిరేకత, 2 చోట్ల అసంతృప్తి అట. బీజేపీ గెలిచిన 1 సీట్లో వ్యతిరేకత అట. అనంతపురంలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 6 చోట్ల వ్యతిరేకత, మరొక చోట అసంతృప్తి. బీజేపీ గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత ఉందట. చివరికి చిత్తూరులో టీడీపీ గెలిచిన 11 సీట్లలో 5 చోట్ల వ్యతిరేకత, మరో 2 చోట్ల అసంతృప్తి అట. జనసేన గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత కనిపిస్తుందట. సో ఈ లెక్కన 72 చోట్ల ఏమో వ్యతిరేకత, 26 చోట్ల అసంతృప్తి అంట. అంటే ఈ రౌండ్ ఫిగర్ వేసుకుంటే 100కు పైన 100.
ఇంకా ఈ లెక్కన ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 164 మందిలో కనీసం 80% మంది అడ్రస్గానే ఉండేటట్టు ఉండట్లేదు. రెడ్ జోన్లో టీడీపీ వాళ్ళు 54 మంది ఉంటే జనసేన వాళ్ళు 14 మంది ఉండట, బీజేపీ వాళ్ళు 4 ఉన్నారట రెడ్ జోన్లోనే. ఆరెంజ్ జోన్లో టీడీపీ 22 మంది, జనసేన 3, బీజేపీ 1రట. ఇంత తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి. అండ్ మంత్రుల వరకు వస్తే వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళలో నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఎన్ఎండి ఫారూక్, పార్థసారథి, గుమ్మిడి సంధ్యారాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ అట. తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్న వాళ్ళల్లో అనిత, కందుల దుర్గేశు, సవిత అట. వంగలపూడి అనిత, దుర్గేశు, మంత్రి సవిత. 13 నెలలకే ఇంత రాంగరాంగ్, ఇది ఎంత పతాక స్థాయికి చేరుతుందో. ఇంకా టైం గడిచిపోతే 164 చివరికి చంద్రబాబు గారు కూడా ఇదే లిస్టులోకి వచ్చేస్తారో, లేకపోతే ఆ సార్ ఒకరు పక్కకి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ కనుక ఇదే లిస్టులోకి వస్తారో తెలియడం లేదు. ఇప్పటికీ ప్రధానమైన నాయకులు చూసుకుంటే మరి కుప్పంలో చంద్రబాబు సార్ మీద అయితే ఇంత వ్యతిరేకత ఉందని ఎక్కడ బయటకు రాలే. మంగళగిరి లోకేష్ గారి మీద అయితే ఏమి ఇంత వ్యతిరేకత ఉందని బయటకు రావట్లే. కానీ పిఠాపురంలో ఆ సార్ మీద అయితే తీవ్ర వ్యతిరేకత బయటపడుతూనే ఉంది. 13 నెలలకే జనానికి నెత్తి పొప్పి కడుతూ ఉన్నట్టుంది ఈ సర్వేలు చూస్తూ ఉంటే.